మహాభారతం, గీత, అలాగే మేము ఎప్పుడు చెప్పేది ఒక్కటే, కర్మ చెయ్యండి. కానీ కర్మ చెయ్యటం ఒక్కటే సరిపోదు. కానీ ఆ కర్మ ఎలా చేస్తున్నాం, ఏ దిశలో చెయ్యబడుతుంది అది తెలుసుకోవడం కూడా అంతే అవసరం. అదృష్టం మీద ఆధారపడకండి. అదృష్టం యొక్క ద్వారాలు మూసి ఉన్నా వాటిని మీ కర్మ ద్వారా తెరవగలరు. ఒకవేళ మీ మార్గంలో ఒక విశాలమైన అడ్డంకి వచ్చిందంటే అప్పుడు మీరేం చేస్తారు? అదృష్టాన్ని నమ్ముకుని చూస్తూ కూర్చోరు కదా. నా తలరాతలో రాసుంటే అప్పుడు ఈ అడ్డంకి దానంతట అదే వెళ్ళిపోతుంది అని లేదు కదా. మీరు కర్మ చెయ్యాల్సి ఉంటుంది. మీరు మీ కర్మ ద్వారా ఎలాంటి కోలాహలం సృష్టించాలంటే దాంతో మీ అదృష్టపు ద్వారాలు వాటంతట అవే తెరుచుకోవాలి. మీరు చేసే కర్మ కోలాహలం ఎలా ఉండాలి అంటే అవాంతరం దానంతట అదే పక్కకు తొలగిపోయి మీకు మార్గాన్ని కల్పించాలి. కర్మ చెయ్యండి. ఆ కర్మ ఎలా చెయ్యాలి, ఏ దిశలో చెయ్యాలి అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎన్ని కర్మలు చేసినా సరే ఎలాంటి ఉపయోగం ఉండదు. అదృష్టం ఎప్పుడూ మిమ్మల్ని వరించదు. కర్మ చెయ్యండి, అర్థం చేసుకుని చెయ్యండి.